నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బిగ్ బ్రేకింగ్ న్యూస్. జంట హత్య కేసుకు సంబంధించి పిన్నిల్ బ్రదర్స్ ఇద్దరికీ కూడా సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. అయితే వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తే కొట్టేసింది. తర్వాత ఇక 2 వారాల్లో లొంగిపోమన్నారు. అయితే ఇక ఈ 2 వారాల్లో లొంగిపోతారా? ఇక ఏం జరగబోతుంది? ఇలాంటి పరిణామాలను తెలుసుకోబోతున్న స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఈ జంట హత్య కేసుకు సంబంధించి ఇది ఎప్పటి నుంచో నడుస్తుంది. అయితే వాళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తే సుప్రీంకోర్టులో కొట్టేసింది. తర్వాత ఇక 2 వారాల్లో లొంగిపోమన్నారు. మరి ఈ 2 వారాల్లో లొంగిపోతారా? ఏం జరగబోతుంది మేడం ఈ కేసుకు సంబంధించి? లొంగిపోయి తీరాలి. సుప్రీంకోర్టు చెప్పాక మీరు లొంగిపోకపోతే ఏమవుతుందో అరెస్ట్ చేస్తారు. అది ఆటోమేటిక్గా జరుగుతాయి కదా అలాంటివి. అంటే అసలు ఇంత రోప్ ఇచ్చారు చూడండి. ఇప్పుడు హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వమని కేసు కొట్టేశాక వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారంటే ఎంత ధైర్యం కదా. మనం వైసీపీకి సంబంధించిన అందరినీ కూడా చూస్తున్నాం. మనం ఈవెన్ సిట్ విచారణకు సంబంధించి, సిఐడి విచారణకు సంబంధించి కూడా ప్రతి వాళ్ళని సుప్రీంకోర్టు వరకు వెళ్ళనిస్తున్నారు. సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించాకే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అవును, ఇంకా 2 వారాలు గడువు ఇచ్చింది చెప్పాలంటే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఎస్, అవును. పిన్నెల్లి సోదరులను చూడటానికి వెళ్ళాడు కదా అప్పుడు జైలుకి, నెల్లూరు జైలుకి పరిగెట్టుకుని. ఎంత 40 లక్షలు ఎంతో స్పెషల్ హెలికాప్టర్లో. పాపం బాబాయ్ చచ్చిపోయినప్పుడు కూడా రాలేకపోయాడు. అంతంత మాత్రం కాబట్టి పాపం రోడ్డు మార్గంలో వచ్చాడు ఆయన అప్పుడు. అవును, పాపం అండి. జగన్మోహన్ రెడ్డిని మాత్రం చూస్తే జాలేస్తోంది. ప్రజలందరూ కూడా పాపం పండుతోందిలే అంటున్నారు. ఎందుకంటే చూడండి, వరుసగా చుట్టుముడుతున్నాయి కదా ఒక్కొక్కటి. కల్తీ నెయ్యి కేసు, పరకామణి కేసు, మద్యం స్కామ్ అది మెయిన్ మధ్యలో సెంటర్ అది. ఈ పక్క పిన్నెల్లి సోదరులు. ఇప్పుడేమో నిన్న అది ఎవరు సరుకుల కొనుగోలు విభాగం సుబ్రహ్మణ్యం అరెస్ట్ అయ్యారు. సో రేపు పొద్దున మరి సుబ్బారెడ్డి గారు అరెస్ట్ అవుతారా? ఇటు ధర్మారెడ్డి ఒప్పుకున్నాడు, అరెస్ట్ అవుతాడు. మరి పాపం భూమన్ కరుణాకర్ రెడ్డి గారు ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసినందుకు, ప్లస్ కల్తీ నెయ్యి విషయంలో ఆయన మరి అరెస్ట్ అవుతారా? ఈ కేసులన్నీ ఒక్కొక్కటి తెర మీదకి వస్తున్నాయి. మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారు కష్టకాలం కాకపోతే ఏంటి? ఇప్పుడు ఏం చేస్తాడు ఆయన? ఎవరిని ఆశ్రయిస్తాడు? మీరు పిల్లలకి నీతి వాక్యాలు చెప్పండి, నీతి చెప్పండి అన్న వాళ్ళని వ్యాఖ్యానిస్తారు. గురువుల్ని మీరు నిందిస్తారు. కథలు చెప్తే కథల్ని వక్రీకరిస్తారు. మరి ఇవాళ ఏం మాట్లాడతారండి సజ్జల రామకృష్ణారెడ్డి గారు? అంటే ఇంత గొప్ప పనులు చేసిన వాళ్ళని మీరు మెచ్చుకుంటారా? ఇలాంటి వాళ్ళ కథలు పిల్లలకి పాఠ్యాంశాలుగా పెట్టాలా? అంటే కష్టపడు అని ఒక తల్లి చెప్పిన కథని మీరు ఒక రాజకీయ కోణంలో తీసుకొచ్చి, ఒక చంద్రబాబు నాయుడిని మీరు నిందించి, చంద్రబాబు నాయుడు గారికి పిల్లనిచ్చిన మావగారిని నిందించి, ఆ పిల్లని నిందించి, ఇవాళ మీ తరఫున అంటే మీ వైసీపీలో మరి మీరున్నారా వెనకాల, తెర వెనకాల? మీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, లేకపోతే ఇద్దరూ కలిపి ఉన్నారా? ఇవాళ మీరెందుకు బయటికి రావట్లేదు? నిన్నటి వరకు అంటే 2024 ఎలక్షన్స్ ముందు వరకు ప్రతి ప్రెస్ మీటు మీరే పెట్టారు కదా సజ్జల. ఇవాళ ఎందుకు మీరు ముందుకు రాలేకపోతున్నారు? ఇవాళ ఎందుకు దాంకుంటున్నారు? ఇవాళ మరి నేను షాడో ముఖ్యమంత్రి నన్ను ఎందుకు చెప్పుకోవట్లా? ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు? అంటే ఈ కేసులన్నీ ఇట్లా కప్పిపుచ్చుకొని కూటమి ప్రభుత్వం మీద వాళ్ళు దుమ్మెత్తిపోయటం జరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్కదానికి రైతుల కాడ నుంచి పరిపాలన లేదు రాష్ట్రంలోనని. మరి ఈ కేసులన్నీ ఒక్కొక్కటిగా వెంటాడుతూ వస్తున్నాయి. మరి చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. అంతేనండి. ఇప్పుడు చేసిన పాపం ఉరికే పోదంటారు. అవును, కాబట్టి పాపం పండాలి కదా. ఇప్పుడు ఒక విత్తనం వేస్తారండి మీరు, అది పంట రావటానికి 3 నెలలు పడుతుంది. అవును కదా. సో మరి వీళ్ళకి 18 నెలలు టైం ఇచ్చింది కూటమి ప్రభుత్వం. అంటే 6 సార్లు ఇచ్చినట్టు, 6 ఇంతలు. కాబట్టి పాపం పండాలి. కాకపోతే ఇంత తొందరగా పండుతుందని వాళ్ళు అనుకోలే వైసీపీ వాళ్ళు. కానీ ఇందులో ఎవరిది బాధ్యత లేదు, ప్రభుత్వానికి సంబంధం లేదు. సిట్టు తన పని తాను చేసుకెళ్తోంది, కోర్టులు తన పని తాను చేస్తున్నాయి, అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి. సిఐడి తన పని తాను చేస్తోంది, ఈడీ తన పని తాను చేస్తోంది, సిబిఐ తన పని తాను చేస్తోంది. వాళ్ళు అడిగిన విధంగానే కోర్టులు కూడా వాళ్ళకి అనుమతులు ఇస్తున్నారు వైసీపీకి. అందుకని వాళ్ళ మీరు కల్తీనే విషయం కావచ్చు, లేకపోతే పరకామణిలో మీరు సిబిఐ రావాలన్నారు. సో సిబిఐ వాళ్ళని కూడా పెట్టారు. ఇంక ఇప్పుడు నోరెత్తడానికి ఏముంది? ఇప్పుడు నిందించడానికి ఏముంది? ఏమీ లేదు కదా. లేదు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ పిన్నెల్లి సోదరుల విషయంలో
కోర్టులో న్యాయవాదులు, ప్రభుత్వం తరఫు న్యాయవాదులు క్లియర్గా చెప్పారు, వీళ్ళు సాక్షుల్ని బెదిరించడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు వీళ్ళు సహకరించలేదని చెప్పాక కోర్టు ఏం చెప్పిందంటే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసేయచ్చు, వాళ్ళకి ఎటువంటి సమయం ఇవ్వక్కర్లేదండి. కానీ వాళ్ళ తరఫు న్యాయవాదులు మాత్రం 2 వారాలు గడువు కోరారు. అయితే దానికి జస్టిస్ మెహతా ఏమన్నారంటే, సందీప్ మెహతా అసలు ముందస్తు బెయిల్ విషయంలో సమయం ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా కేసు దర్యాప్తులో పోలీసుల నుంచి నిందితులకు పూర్తి సహకారం అందుతోందని ధర్మాసనం అభిప్రాయపడింది. సెక్షన్ 161 కింద నమోదు చేసిన డాక్యుమెంట్స్ నిందితులకి ఎలా చేరాయి అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంటే వాళ్ళు ఎలా తెచ్చుకున్నారని. మీరు అసలు మొత్తం చూసుకుంటే కనుకైతే ఇప్పుడు మధ్యంతర బెయిల్ అంతకుముందు మంజూరు చేశారు కదా, దాన్ని కొట్టేసింది ధర్మాసనం. తర్వాత అంటే జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ఈ విచారణ చేపట్టారనమాట. తర్వాత ఈ ఇద్దరు అన్నదమ్ములకి ముందస్తు బెయిల్ పొందే అర్హత లేదని ఇవాళ ధర్మాసనం వ్యాఖ్యానించింది. సో ఏ రకంగా చూసుకున్నా పిన్నెల్లి సోదరులు ఏ రకంగా బెదిరించారు, వాళ్ళని ఏ రకంగా అంటే కేసు పక్కదారి పట్టించడానికి ప్రయత్నించారు, ఈ విషయాలన్నీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు చాలా చక్కగా వివరించడం జరిగింది. దాంతో ధర్మాసనం కూడా ఏకీభవించింది, వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయమంది. కానీ వాళ్ళ న్యాయవాదుల విజ్ఞప్తి మేరకు 2 వారాలు సమయం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ 2 వారాలు లొంగిపోయిన తర్వాత నిజాలు ఒప్పుకునే అవకాశం ఉందా మేడం? ఎందుకంటే ఈ జంట హత్య కేసుకు సంబంధించింది కాబట్టి టీడీపీకి సంబంధించిన వాళ్ళు టీడీపీ కార్యకర్తలు ఎవరో వాళ్ళు అలా ఒప్పేసుకుంటే ఇంకా గొడవే ఉంది. అవును, వాళ్ళు ఒప్పుకుంటే శిక్ష తగ్గుతుంది, ఒప్పుకోకపోతే శిక్ష పెరుగుతుంది. ఏది ఏవైనా చక్కగా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు చక్కటిగా నిందితులని, అవినీతి పరులని, స్కాములు చేసేవాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళని, ఆడవాళ్ళని బూతులు తిట్టేవాళ్ళని, అంటే ఇంత మంచి క్వాలిటీస్ ఎవరికి ఉండవు. ఇలాంటి వాళ్ళందరినీ పెంచి పోషించి వైసీపీ అంటే ఏ రకంగా ఉంటుంది అనేది ప్రజల కళ్ళ కట్టినట్టు చూపించారు. అందుకు పర్యవసానం ఇవాళ ఒక్కొక్కళ్ళు కేసుల్లో ఇరుక్కుని ఆ కేసుల్లో వాళ్ళు చేసింది తప్పు అని ప్రూవ్ అయ్యేలాగా చేసుకుని ఇవాళ కోర్టు ముందు వాళ్ళు తలొంచుకుని ఉండాల్సిన పరిస్థితిని వాళ్ళు తెచ్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చాడు. మొత్తం వైసీపీనే ఆ రకంగా ఉంది. మేడం, థ్యాంక్ యూ.